ఏం పేరు అన్న? బసవయ్య పెదపూడి. ఎక్కడి నుంచి? పెదపూడి. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? మెరుగు నాగార్జున. బాగానే చేశారు. ఓకే. మళ్ళీ గెలుస్తాడు ఆయన? తప్పనిసరిగా అక్కడే ఇచ్చారు. మార్చాలి ఆడకి. 5 ఏళ్ల కాలంలో మీ ప్రాంతానికి అభివృద్ధి పనులు జరిగాయా? బాగా జరిగాయి. అన్ని పథకాలు జగన్ బాబు ఇచ్చిన అన్ని పథకాలు బాగా ఇచ్చారు, బాగా చేశారు. పథకాలు తీసుకునేటప్పుడు మీ దగ్గర ఏమైనా వాలంటీర్ డబ్బులు ఏమైనా తీసుకున్నారా? లేదు లేదు లేదు, ఏం తీసుకోవాలి. సచివాలయాలు బాగా పనిచేస్తున్నాయి. ఓకే. 3 రాజధానులు 3 చోట్ల అభివృద్ధి జరగాలని. అది అమరావతి ఏదో కట్టాము చూపించామని చెప్పి అంటున్నారు. కట్టారా? ఏం కట్ల. చెప్తున్నారు బిల్డింగ్లు మొత్తం కంప్లీట్ అయినాక రేపు గుమ్మడికాయ కొట్టడమే అంటున్నారు వాళ్ళు. లేదు లేదు, అలా ఏం లేదు. రాజధాని రైతుల యొక్క ఉద్యమాలు ఏంటి మరి? రాజధాని ఉద్యమాలు ఏం లేవండి. అందరూ మళ్ళీ మామూలుగానే సమూహం అయ్యారు. ఈసారి జగన్ బాబే గెలుస్తాడు. అంతే అంతే తప్పితే జగన్ బాబు అన్ని చోట్ల అభివృద్ధి చేశాడు. 170 కంపల్సరిగా 170 కాకపోయినా 160 అయినా కంపల్సరిగా వస్తాయి. లోకేష్ గారు కుర్చీలు మడత పెడతామని చెప్పి అంటున్నారు మరి. ఆడవాళ్ళు అడగండి. ఆయన కుర్చీ మడత పెడతారా లేకపోతే ఆయన జగన్ కుర్చీ మడత పెడతారా? కుర్చీలు మడత పెడతాం అనేది అసలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ బాబు 100కి 100 పాళ్ళు మొత్తం 165 సీట్లు వస్తాయి కంపల్సరిగా. ఏడన్నా వస్తాయి. మరి సిద్ధమా సంసిద్ధమా? సిద్ధం. ఏం పేరమ్మా? నా పేరు సింహాద్రి మహాలక్ష్మి. ఎక్కడి నుంచి? వేజెళ్ళ. ఏంటి మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది? ఎవరికి వేస్తారు ఓటు ఈసారి? ఓటు వెయ్యినోళ్ళకి, జగన్ మరిచిపోయిన వాళ్ళకి వాళ్ళు పాపం చేసుకున్నట్టే. అందరు జగన్కి వేయాలంటారు. ఆయన మర్చిపోయిన వాళ్ళు పాపం చేసుకున్నట్టే. ఎందుకు అంత పెద్ద మాట అంటున్నారు? కరోనా వస్తే చిన్నపిల్లలప్పుడు తల్లి తండ్రి నడక నేర్పి అన్నం పెట్టారు. కరోనా వచ్చినప్పుడు ఇంట్లోంచి బయటికి పోకుండా పసిపిల్లల్లాగా పోషించాడు. బయటికి రాకుండా చూశాడు. ఎంత డబ్బో ఖర్చు పెట్టాడు. అతన్ని మర్చిపోతే వాళ్ళు పాపం చేసుకున్నట్టే. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నేనుంటే అసలు కరోనానే వచ్చేది కాదు అంటున్నాడు. ఆయన ఉంటే కొన్ని 100 లక్షల మంది పోయేవాళ్ళు. ఆయన ఉంటే కొన్ని 100 లక్షలు పోయేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటే. జగన్ ఉండబట్టి ఏదో కొద్ది గొప్ప జారిపోయారు. ఆయన లేకపోతే అసలు ఈ దేశం ఎంత ఇదైపోయేదో తెలియదు. అంతేనా? మరి పెన్షన్ వస్తుందా? పింఛన్లు అందరికీ వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి. వాలంటీర్లు అందరూ వస్తున్నారు. ఏ ఊరిని తీసేయక్కర్లేదు. ఎవరిని తీసేయడు ఆయన. ఎవరిని తీసేయడు. ఆయన ఉన్నంతకాలం ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఆయనకు అన్నీ తెలుసు ఎక్కడ పెట్టాల్సింది. ఆయన ఇష్టమే. అది నాకు కావాల్సింది. మాకు ఇష్టం కాదు, ఆయన ఇష్టమే మా ఇష్టం. అంతే. నేను ఒక్కదాన్నే కాదు, జనం అందరూ సిద్ధంగా ఉండి ఆయనకి ముందడుగేసి ఆయన చేసిన వాళ్ళు పుణ్యం చేసుకున్నట్టే. ఆయన చేయని వాళ్ళు పాపం చేసుకున్నట్టే. ఆయన మర్చిపోయిన వాళ్ళు పాపం చేసుకున్నట్టే. ఒకప్పుడు చెప్పాడు డోకరాలు తీస్తాను, అది బంగారం తీస్తానని. సంవత్సరానికి 3 ఏళ్ళు వేసాడు. వడ్డీలు కట్టించుకున్నాడు. ఎవరు? బ్యాంకి వాళ్ళు. గెలిచిన తర్వాత ఏమంటాడో తెలుసా? నన్ను ఏమీ చేయలేరు అంటాడు చంద్రబాబు నాయుడు. నమ్మొద్దంటే మనం వినరుగా. వాళ్ళ మనస్తత్వమై వాళ్ళు తెలుసుకోవాలి. జగన్ అయితే చెప్తే చేస్తాడంట, చెప్పకపోయినా చేస్తాడు. చేసిందే తెలియంది అన్ని జనానికి తెలిసి కొంతమంది మర్చిపోతారు. మర్చిపోయిన వాళ్ళు పాపం చేసుకున్నట్టే. సరే, ఆయన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నా అంటావు. 175లో ఎన్ని సీట్లు వస్తాయంటావు? మన చదువు లేదు. మామూలుగా పోయినసారి 151 వచ్చినాయి. ఈసారి ఎంత అనుకుంటున్నావు? వచ్చేది పోయేది మనం ఏం చెబుతాం. అదంతా దైవజనం. కానీ గెలుస్తాడంటావు. అంతే. ఆయన ఎవరు మర్చిపోరు.
ఆయన ఎవరు మర్చిపోరు. మర్చిపోయిన వాళ్ళు పాపం డబ్బులు తీసుకున్నారు దగ్గర పథకాలు ఇచ్చినందుకు ఎందుకు తీసుకోరు, ఎవరు తీసుకోరు. సచివాలయాలు బాగానే ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. ఇంకా బాగుంటుంది. ఆయన వస్తే అన్నం లేని వాళ్ళకి ఇంకొక మంది రూపాయి ఇస్తాడు, పెడతాడు. లేని వాళ్ళకి పెట్టాడు, బతకమని రూపాయి ఇచ్చాడు, దారి చూపించాడు. బతకమని దారి చూపించాడు. అలాంటి మా ఆయన మర్చిపోతే పాపం చేసుకున్నట్టే. అన్నం తినేవాళ్ళు ఎవరు ఆయనకు ఓటు వేయకుండా ఉండరు. ఏం పేరన్నా? తాజుద్దీన్. 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 గుంటూరేనా? గుంటూరే. ఏంటి మరి ఈసారి ఎట్టుంది స్వింగ్? రెండు వైపులా ఉంది. జగన్ గారు గెలిచే అవకాశం ఉంది, టీడీపీ గెలిచే అవకాశం కూడా ఉంది. మేనిఫెస్టో కీలకం అంటావా? కీలకం అది రెండు వైపులా ఉంది మొగ్గు. ఒక రైతు రుణమాఫీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే ఓట్లు వేస్తారా జనాలు? అంత పెద్ద ఆలోచన నాకు లేదండి. వేయవచ్చు అవకాశం ఉంది. సరే, మేము పథకాలు అందరికి ఇస్తున్నాం, పార్టీ చూడట్లేదు, కులం చూడట్లేదు, మతం చూడట్లేదు అంటున్నారు. అది నిజంగానే చేశారా లేదా? 70% చేశారని 30% మాత్రం కుల అది ఉంది. వాలంటీర్ వ్యవస్థ మంచిదేనంటావా? అది నాకు తెలిసి వేస్ట్. తీసేస్తే బెటర్. వాళ్ళు ఏం చేయలేదా? చేస్తున్నారు, చేయకుండా అవుతున్నాయి పనులు, కొన్ని అవ్వట్లేదు. సచివాలయాలకు వెళ్తున్నావా? వెళ్తున్నానండి. పని జరుగుతుందా? మొన్న కూడా రిజిస్ట్రేషన్లన్నీ పిలిచారు, వెళ్తున్నాను, బాగా జరిగినాయి. ఒక్కోసారి ఆపైతే ఆగిపోతున్నాయి అంతే. ఏమేం పథకాలు వచ్చినాయి మీ ఇంట్లో? స్థలం పథకం ఇచ్చారు, తర్వాత పిల్లలది స్కాలర్షిప్ అని, ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఇచ్చారు. అంతవరకు పథకాలు ఉన్నాయి. రేషన్ వచ్చింది, రేషన్ కార్డు ఉంది. రేషన్ బియ్యం ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? బియ్యం ఇస్తున్నారండి. బియ్యం ఇస్తున్నారు, పందారు ఇస్తున్నారు. స్థలం కూడా మన రిజిస్ట్రేషన్ చేశారు, అది వచ్చిందో లేదో దేవుడు తెలియాలి. ఇక జీవితంలో ఇప్పుడు దాకా 40 ఏళ్ళు వచ్చింది, ఎవరు మాకు స్థలం కూడా ఇవ్వలేదు, ఎవరు ఇల్లు లేదు. ఈయన ఇచ్చారని కూడా అది కూడా రాలేదు. ఇంకా అది ఇక ఆయన వస్తాడు ప్రభుత్వం, నాకు ఇది కూడా పోయిద్దో చెప్పలేము. అందుకనే రిజిస్ట్రేషన్ చేపిస్తుంది. అదే చేపించారు, అది కూడా వచ్చిందా లేదా అని గ్యారంటీ ఏం లేదు. అమరావతి కావాలా, 3 రాజధానులు కావాలా, కొత్తగా చెప్పినట్టు మళ్ళీ హైదరాబాద్ కావాలా? ఏదైనా నేను పుట్టిన ఊరు కాబట్టి నాకు గుంటూరే కావాలా. అదే గుంటూరు జిల్లా అమరావతి కావాలా. అంటే ప్రాంతీయ భావంతో నీకు అది కావాలని, ఎందుకంటే నా ఊరికి నేను బాగా చూసుకోవాలని ఉంటుంది కాబట్టి నాకు ఉండిద్ది. వైజాగ్ వద్దా? వైజాగ్ వద్దు. మీ ఉద్దేశపూర్వకంగా నువ్వు చూస్తూ ఉంటారుగా ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారు ఏంటని. పల్స్ 50-50 అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తారని చెప్పి అనుకుందాం, ఎన్ని సీట్లు వస్తాయి? లేకపోతే టీడీపీ గెలిచిద్దని చెప్పి అనుకుందాం, ఎన్ని సీట్లు వస్తాయి? అవి నాకు ఐడియా లేదండి. అంత ఐడియా లేదంట. ఐడియా లేదు. సరే, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తారా? వెళ్ళొచ్చు. ఈసారి అవకాశం ఉందంట. లోకేష్ గెలుస్తారా మరి? ఏమో చెప్పలేము సార్. చెప్పలేము. ఇంకా గుంటూరు ఎంపీ ఎవరు గెలుస్తారంటావు? వైసీపీయా, టీడీపీయా? 90% వైసీపీ గారే వస్తారు. అయితే ఉంది అదే ముసుగులో ఉంది ప్రస్తుతానికి. తెలిసిపోయింది అవకాశాన్ని బట్టి. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.